కాకపోతే ఈవనేమో జర కేసీఆర్నే దేక్తలేడు ఎవడు. ఈవెన్ ఎవడని దేక్తాడా? కేసీఆర్ దేకటోడే అరే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయనే కదా. అట్లాగా ప్రతిపక్ష నాయకుడు ఉండొచ్చు. ఏడా ప్రతిపక్ష నాయకుడు ఏడవుండు ఏడవనుకుండు మరి రావాలి కదా. ఉమ్, ఇవాళ నువ్వు తమ్ముడు ఇవన్నీ మేము నీకొక్కటి ఇలా చూపించదలుచుకున్నావు. ఇక ఇక దీని వేషాలు చూడు ఉమ్, గిట్ల అంటే ఇదేంది అంటే జనాలను మోసం చేయనీకనేగా. అంటే మోసం చేయడానికని ఎట్లా చెప్తారు మీరు? ఎందుకు 10 సంవత్సరాలు ఎక్కడ పోయింది కవిత? ఎక్కడ పోయింది? నిజామాబాద్లో ఓడిపోయినప్పుడు అక్కడ రైతులు ఓడగొట్టినప్పుడు నిజామాబాద్ ప్రజలని ఇడ్చిపెట్టి బయటికి ఎందుకు వచ్చింది? ఎందుకు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నావు? ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని నిజామాబాద్ ప్రజలకు నువ్వు ఎందుకు న్యాయం చేయలే? నన్ను అంటే మాట్లాడనీయలేదంటున్నామే. మాట్లాడడం కాదు, నువ్వు ఒక కేసీఆర్ బిడ్డవు. నీకే మాట్లాడకపోతే నువ్వే అది కాకపోతే నీకు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు స్థానం ఎక్కడుంది? నిన్ను ఒక కేసీఆర్ బిడ్డనే ఎవడాడు మాట్లాడినో నిన్ను చేసేటివన్నీ చేస్తుంది. అంటే అవును, లావాదేవీలన్నీ ఉన్న రోజులు మంచిగా తిన్నారు, పందికొక్కులాగా పంచుకుర్రు. తేడాలు వస్తే ఇప్పుడు ఇది మాట్లాడతావు. ఇవాళ ఎంతమంది బీఆర్ఎస్ లో మహిళలు ఆగమయ్యుర్రు, వాళ్ళ పరిస్థితులు ఏంది? ఎవరిని ఆదుకుంది ఇవే? ఇవాళ జాగృతిలో 200 మంది పనిచేసినాం. 6 సంవత్సరాలు నీ ఎంబడి ఉంటే ₹1 ఇవ్వకుండా మా సొంతం ఖర్చులతో మా జీవితాలను త్యాగం చేసి నిన్ను ఎంపీని చేసినాం. నువ్వెవరిని ఆదుకున్నావు? జాగృతి నుంచి నేను ప్రజలు ఎందుకు నమ్మరంటే ఇంకో ఈ వేషాలు చూడు. ఎన్నడన్నా గిట్ట పోయి ప్రజలలోకి పోయి షేర్లలోకి పోయిందా? ఎవరు? కేసీఆర్ లేకపోతే ఈమెనా? కవిత గాని కేసీఆర్ గాని ఎన్నడన్నా ప్రజలలోకి పోయి ఇగో ఇట్లా ఇగో అది కూడా చూడు స్టైల్గా దొరపోవడం ఇగో ఇట్లా హలో అంట. ఈ వేషాలు అనేది బయట పడుతుంది తమ్మి. ఇప్పుడు విహారయాత్రలకు పోయినట్టుంది. ఈమెమన్నా ప్రజలను ఉద్ధరిస్తాంలాగుందా? ఇవన్నీ చెప్తే ఎవడాన్ని నమ్ముతాడు? ఎవడాన్ని నమ్మేది? తెలంగాణ ప్రజలు నమ్మరా? తెలంగాణ ప్రజలు నమ్ముతలేరు కాబట్టి జనజాతర జాగృతి అని చెప్పి పోతుంది. ప్రజలు ఎట్లా నమ్ముతారు? ప్రజల తీర్పును మనం గౌరవిస్తే నమ్ముతారు. నీకు ప్రజల తీర్పే లేదు. నువ్వు విహారయాత్రలు పోకుండా టైంపాస్కు తిన్నది అరగక తింటివి, అది అరుగుతలేదు. ఏం చేయమంటే బోర్ల బక్కలు పడుకొని అక్కసక్కలు పడుతుంటివి. ఇది వీళ్ళ కల్వకుంట్ల కవితమ్మ పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్రం. మీ పాత భాషే కదా. నువ్వు ఏ భాష అయితే ఏంది? నువ్వు ఎప్పుడు నువ్వు భాష నువ్వు 10 మందికి నువ్వు అన్నం పెట్టేదాని అయ్యి ఉండి 10 మందికి ఇన్స్పిరేషన్ అయ్యి 10 మందిని ఆదుకున్నదే బాసు. నీది నీ సార్థం చూసుకుని ఏమిటికి ఇప్పుడు పదవులు పోయినాయి కాబట్టి జనాలు గుర్తుకొచ్చినారు. ఇంకొకటి